హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేర్ ఆఫ్ జాను. ఈరోజైతే మనం ఒక టేస్టీ అండ్ సింపుల్ రైస్ రెసిపీని చూడబోతున్నాము. ఇదైతే చాలా చాలా సింపుల్ అండి. మార్నింగ్ మనం రైస్ వండినప్పుడు ఈవినింగ్ ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది దాదాపు. సో ఆ రైస్ని అయితే ఎవరు తినడానికి ఇష్టపడరండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. సో ఇలా కానీ ట్రై చేసి చూస్తే ఎవ్వరు కూడా ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. దీనిలో ఇంకా ఈ పచ్చి టొమాటో వేసుకొని తింటే ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రైస్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దామండి. మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. అలానే దోసకాయ, బీరకాయ అలాంటివి తీసుకోకూడదు. సో ఫ్రైడ్ రైస్కి ఏవైతే అవసరమో అవి మన అందుబాటులో ఉండే తీసుకోవచ్చండి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే కంపల్సరీగా ఏ ఫ్రైడ్ రైస్ కన్నా కంపల్సరీగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ అనేది ఆప్షన్ అండి, క్యారెట్ కూడా ఆప్షను. ఇంకా బీన్స్ని కూడా మనం యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను బీన్స్ అయితే యూస్ చేయలేదు. అలాగే పచ్చిమిరపకాయ, టమాటో. బయట ఫ్రైడ్ రైస్కి అయితే టొమాటో యూస్ చేయరండి, కానీ టమాటో యూస్ చేయడం వల్ల టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఎగ్స్ కూడా మనం ఆప్షన్ అండి, అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు, వెజ్ తినేవాళ్ళు వేరుగా ఉంటారు కదా, సో అది ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే ఈ బాండీ అయితే నేను కేవలం ఫ్రైడ్ రైస్కి యూస్ చేయడానికి మాత్రమే తీసుకున్నానండి ఇంట్లో. సో దీంతో చాలా బాగా వస్తుంది. ఇలాంటివి ఏవి కొన్నా సరే మనము అది థిక్గా ఉండేటట్టు చూసుకోవాలండి, మందంగా ఉండేటట్టు. పలుచగా ఉంటే ఏంటంటే మనం ఏం వేసినా సరే ఈజీగా మాడిపోతాయి అన్నమాట, మనం ఎంత బాగా చేసినా కానీ. సో ఇలా థిక్గా ఉంటే మాడటానికి అవకాశం ఉండదండి. సో స్టార్టింగ్ అయితే నేను ఆనియన్స్ వేసేసాను. ఎప్పుడైనా సరే ముందు ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కూడా ఆయిల్లోనే మనము ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఇవి బాగా వేయించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో మనము అవి తీసుకోవాలి. ఇక్కడ బీన్స్ ఉంటే బీన్స్ కూడా ఇప్పుడే వేసేయాలండి, క్యారెట్తో పాటు. కొంచెం క్యాప్సికమ్కి కొంచెం టైం ఉంది. ఇక్కడ రైస్ని అయితే మనం విడిగా చేసుకోవాలి, కొంచెం సాల్ట్ కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అయితే క్యాప్సికమ్ వేసేసాను. క్యాప్సికమ్ తొందరగానే మగ్గుతుంది, సో అందుకనే నేను లాస్ట్ వేసాను. బీన్స్ అయితే మాత్రం మనం క్యారెట్తోనే వేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసానండి. యాక్చువల్లీ బయట రెస్టారెంట్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే బయట స్ట్రీట్ ఫుడ్ కానీ టొమాటోస్ వేయరు, కానీ టొమాటోస్ వేయడం వల్ల అడిషనల్గా టేస్ట్ వస్తుంది. సో దీంట్లోనే నేను సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేశాను. ఇంకా కారం పొడి కూడా వేసుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు, అంటే మనకు స్పైసీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అయితే మాత్రం ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ అనేది ఆప్షన్ అండి, ఎగ్స్ కూడా అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్స్ వాడచ్చు, లేదంటే వెజిటబుల్స్తోనే చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో కొత్తిమీర కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ సాసెస్ వేసాను. సోయా సాస్ అయితే కంపల్సరీగా వేయాలి. మనకి కలర్ కావాలంటే సోయా సాస్ కంపల్సరీ అండి. అలాగే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వెనిగర్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం నిమ్మకాయ లేకుండా సరిపోతుంది, నిమ్మకాయ వేయాల్సిన పని ఉండదండి. వెనిగర్ కొంచెం పులుపుగా కూడా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. సో వెనిగర్ కూడా వేసాను, మీకు కొన్ని చూపించలేకపోయానండి నేను వేసినవి. లాస్ట్ అయితే ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా పొడి వేయాలి. నేనైతే చికెన్ మసాలా పొడి వేయలేదు, ధనియాల పొడి మాత్రమే వేశాను. ఇక ఇదంతా కలిపిన తర్వాత లాస్ట్ మాత్రం ఇలా పొడి పొడిగా చేసుకున్న రైస్ని తీసుకున్నాను. రైస్ని ఇలా డైరెక్ట్గా కాకుండా మనము ముందుగానే రైస్ని దబరాల్లో ఉన్నప్పుడే రైస్ని ఉప్పు, పసుపు, కారం వేసుకొని పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగా ఈవెన్గా కలుస్తుందండి. లేదంటే ఇలా ఉండలుండలుగా ఉండి మధ్య మధ్యలో కొంచెం రైస్ అనేది వైట్గా ఉండిపోతుంది. సో సాల్ట్ కూడా అంత బాగా ఇదవదనమాట. అందుకే ముందుగానే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా, చాలా త్వరగా 5 మినిట్స్లోనే అయిపోతుంది. సింపుల్ రెసిపీ అండి. అన్నం అనేది ఒక మెతుకు కూడా మిగలదనమాట. సో ఎవరైనా సరే మామూలుగా రైస్గా ఉన్నప్పుడైతే నాకొద్దు అంటారు. ఇలాగనే చేసి పెట్టామంటే నాకు కావాలి, నేను తింటాను అంటారనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ఇదైతే నేను చెప్పడం అయితే ఎక్కువ చెప్పట్లేదు, నిజంగా నేను ప్రిపేర్ చేసి నేను తినిన తర్వాతే మీకు చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఇందులో ఆనియన్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. బయట మనం ఫ్రైడ్ రైస్ తీసుకున్నప్పుడు ఆనియన్స్, కీరా, క్యారెట్, నిమ్మకాయ ఇలాంటివి ఇస్తుంటారు కదండి సైడ్ డిషెస్గా, కానీ ఇక్కడ నేను టొమాటోస్ ఇస్తున్నాను. టొమాటోస్తో మనం ఇలాంటి ఫ్రైడ్ రైస్ తీసుకున్నామంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. మనం ఒక ముద్ద ఫ్రైడ్ రైస్ తిని దాంతోపాటు ఒక టొమాటోని కొంచెం కొరుక్కుంటే చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనం వినడానికి కొంచెం ఆడ్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇది ఎలా తింటారు, అసలు టొమాటో ఎలా బాగుంటుంది అన్నారు. కానీ వన్స్ ఒకసారి ట్రై చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టొమాటోస్తో తింటారనమాట.
నేనైతే ఇలా రైస్ మిగిలిందంటే ఈవినింగ్ స్నాక్ కింద చేసేస్తాను. ఇంకా ఉందా అని లొట్టలు వేసుకొని తినేస్తారండి. ఇంకా దీంతోపాటు మనం క్యాబేజీని కూడా యాడ్ చేయొచ్చు. బీన్స్ ఇంకా క్యాబేజీని విడిగా పిల్లలు అసలు ఇష్టపడరు కదండి. కానీ దీంట్లో ట్రై చేస్తే కానీ చాలా బాగుంటుంది. దాని స్మెల్ కూడా తెలియదు అనమాట. అలాగే స్వీట్ కార్న్ కూడా యూస్ చేయొచ్చండి. సో ఇలా మనకి ఏ వెజిటబుల్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ట్రై చేస్తానండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.